ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి రోజున 2025 జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి మనం ప్రవేశించాం. నూతన సంవత్సర ఆరాధనలో మనందరం కూడా కూడి ఉన్నాం. ఇది దేవుడు మనకిచ్చినటువంటి కృప, ఆధిక్యత. అయితే ప్రపంచమంతా కూడా క్రొత్త సంవత్సరం అనగానే ఏదో కొత్తగా జరిగిపోతుంది అనేటువంటి అపోహలో బతుకుతూ ఉన్నారు. క్రొత్త సంవత్సరంలో ఏది కొత్తగా జరగదు. మనము మన జీవితాలను మార్చుకోవటానికి కావలసిన వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప మన జీవితంలో ఏ మార్పు రాదు. సరే, మన జీవితాలు, ప్రపంచము, క్రొత్తదనం ఇవన్నీ ఒక్క నిమిషం పక్కన పెడితే, అసలు క్రొత్తది ఏదన్నా ఈ భూమి మీద ఉందా? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ విచ్ ఈస్ న్యూ? ఈ భూమి మీద లేదంటే ఈ యొక్క విశ్వంలో క్రొత్తది ఏమన్నా ఉందా? మన వాళ్ళు చెప్తూ ఉంటారు, మొబైల్ ఫోన్ కొత్తగా కనిపెట్టారు, ఇంకా ఏదేదో చెప్తా ఉంటారు కదా, ఈ టీవీ కొత్తగా కనిపెట్టారు, టెలిఫోన్ కొత్తగా. ఏది కనిపెట్టినా, ఏది తయారు చేసినా దాన్ని కనిపెట్టడానికి, దాన్ని తయారు చేయటానికి కావలసినటువంటి లేదంటే వాడినటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, విడి భాగాలు, అవన్నీ ఆల్రెడీ ఉన్నవే. వాటిని దేవుడిచ్చినటువంటి జ్ఞానము చొప్పున రకరకాలుగా జత చేయటం వలన రకరకాల వస్తువులు లేదా ఇవి తయారైనవి తప్ప కొత్తది ఈ భూమి మీద, విశ్వములో ఏది లేదు. ఒక్కసారి ఈ మాటని నేను కాదు, ఈ ప్రపంచములోనే అత్యంత జ్ఞానము కలిగి జీవించినటువంటి సొలొమోను మహారాజు మాటల్లో మనం చూద్దాం. ఎందుకంటే నేను చెప్తే పిచ్చోడు అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యములో, దేవుని చేత, మరి నీ వంటి జ్ఞాని ఇంతకు ముందు లేడు, ఇక ఉండడు అని దేవుడు చెప్పినటువంటి సొలొమోను మాటల్లో మనం చూద్దాం. ఎక్లెసియాస్టిస్ 1st chapter 9th words. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. You have to kindly bear with me as I have sore throat because of yesterday's tedious journey and whatever it is. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. The thing that hath been, it is that which shall be, and that which is done is that which shall be done, and there is no new thing under the sun. అండర్లైన్ చేసుకోండి అందరూ, చదవమ్మా. మునుపు ఉండినదే, మునుపు ఉండినదే, ఇక ఉండబోవునది, ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే, మునుపు జరిగినదే, ఇక జరగబోవునది, ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియో లేదు. నూతనమైనది ఏదియో లేదు. ఉందా లేదా? లేదు. అంటే క్రొత్తది ఏమీ ఈ లోకములో లేదు. అయితే బట్ there is a new thing in this world. There is a newness in this world which never happened or will never happen. ఎన్నడూ జరగనటువంటి, మరలా ఇంకెన్నటికీ జరగనటువంటి ఒక క్రొత్తది ఈ లోకములో జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏంటో తెలుసుకునే ముందు ఆ క్రొత్తది దేవుడు చేస్తాను అని
వాగ్దానము చేసిన మాటని మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము, ద బుక్ ఆఫ్ ఐజియా, 43rd చాప్టర్. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఈ రోజున మనము వింటున్నాం దేవుని మహాకృపను బట్టి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. ఐజియా, ద బుక్ ఆఫ్ ఐజియా, 43rd verse, 18 and 19th verses. Remember ye not the former things, neither consider the things of old. Behold, I will do a new thing. Now it shall spring forth. Shall ye not know it? I will even make a way in the wilderness and rivers in the desert. చదవమ్మా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. జాగ్రత్తగా గమనించండి. మనోళ్ళు ఎన్నో నూతన క్రియలు చేశారు మానవులు, కానీ అవన్నీ నూతనమైనవి కాదు. ఎందుకనంటే ఆల్రెడీ ఉన్న వాటినే వినియోగించి చేశారు కాబట్టి నూతనమైనవి కాదు, కొత్తవి కాదు. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఇప్పుడే అది మొలచును. ఇప్పుడే అది మొలచును. మీరు దాన్ని ఆలోచింపరా? మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. ఎడారిలో నదులు పార చేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. సో మనిషి దేవుడు చేయబోతున్న అప్పుడు, దేవుడు చేసిన ఇప్పుడు ఆ నూతన క్రియని ఆలోచించట్లా. ఈ లోకములో కలిగే వాటిని నూతనమైనవిగా, కొత్తవిగా భావిస్తున్నాడు. అసలైనటువంటి నూతన క్రియ ఏదైతే ఉందో అది దేవుడు చేశాడో దానిని గ్రహించట్లేదు. ఆ నూతన క్రియ ఏంటంటే, ఆయన అరణ్యములో మార్గమును తయారు చేస్తాను, సిద్ధపరుస్తాను అన్నాడు. అరణ్యములో మార్గం అంటే నిజంగా అడవిలో దారి అని కాదు. అడవిలో దారి ఉంటుందా ఎక్కడన్నా చెప్పండి? ఎక్కడ అడవిలో దారి ఉండదు. కారు అడవి అంటారు. అలాంటి అడవిలో గనక మనల్ని మధ్యలో ఎక్కడైనా వదిలేస్తే మనం బయటికి రాలేం. ఎందుకంటే దారి ఉండదు. నువ్వు ఎటు వెళ్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావు ఏమీ తెలియదు. అలాగా ఉన్నటువంటి మానవులంతా కూడా అరణ్యములో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. గమ్యము లేదు, మార్గము లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మానవాళి కొరకు ఒక మార్గమును నేను క్రొత్తదిగా సిద్ధపరచబోతున్నానని చెప్పాడు. ఆ మార్గమే చెప్పాలి. ఆ మార్గమే, నా గొంతు బాగలేదు కాబట్టి పెద్దగా అనలేకపోతున్నాను. మీ గొంతులకు ఏమైంది? మూగవాళ్ళు అయిపోయారా మీరేమన్నా? ఆ మార్గము యేసు ప్రభువే. యేసు ప్రభు మార్గం కాదు. ఐ యామ్ ద వే అంటే ఏంటి? ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ మై వాయిస్. ఎందుకనంటే స్ట్రెస్ చేస్తాను అనుకోండి, మళ్ళీ తర్వాత మాట్లాడలేమని నాకు చాలా ఇష్టమైన పని ఏంటంటే దేవుని పనే. సో జాగ్రత్తగా గమనించండి. ఈ అరణ్యములో మార్గమును సిద్ధపరచబోతున్నాను అని ప్రభువు చెప్పినటువంటి ఆ క్రొత్త క్రియ ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ద్వారా అరణ్యములో నశించిపోతున్నటువంటి మనకు దేవుణ్ణి చేరుకోవటానికి ఒక మార్గాన్ని దేవుడు సృష్టించాడు, తయారు చేశాడు. అది క్రొత్తది. హల్లెలూయా. ఈ భూమి మీద ఏదన్నా క్రొత్తగా జరిగింది అంటే, కొత్త కార్యము జరిగిందంటే అదేంటండి? దేవుణ్ణి చేరుకోవటానికి మానవాళి అంతటి కొరకు దేవుడు సృష్టించినటువంటి మార్గమైన యేసుక్రీస్తే. అంతేకాకుండా ఇంకొక పదాన్ని కూడా ఇక్కడ వాడారు. ఏమనంటే రివర్స్ ఇన్ ద డెజర్ట్. మరి ఎడారుల్లో నదులు ప్రవహిస్తాయా అంటే అది కూడా అసాధ్యం.
అరణ్యంలో త్రోవ ఎలాగైతే ఉండదో ఎడారుల్లో నదులు ప్రవహించడం అనేది జరగదు. అదేవిధంగా ఎడారి వంటి మన బ్రతుకుల్లో దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపుట ద్వారా మన మీద కృపను కుమ్మరించాడు. హల్లెలూయా. ఎడారిలో నీళ్లు ఎలాగ దొరకవో యేసుక్రీస్తు ప్రభు వారు లేకుండా మనకు కృప లేదు. సో ఎడారిలో నీళ్లు ఎందుకు ఉండవు అంటే అది స్వాభావికముగా ఉండే అవకాశము లేదు. అదేవిధంగా మనలో దేవుని కృప ఉండాలి అని అంటే అది దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప మనం సంపాదించుకోలేంది. ఎడారిలో నీళ్లు సంపాదించుకోగలవా? సంపాదించుకోలేవు. నువ్వేమి చేసినా నీళ్లు సంపాదించుకోలేవు. అదేవిధంగా ఈ పాపముతో నిండిపోయినటువంటి మనుష్యులకు కృపను సంపాదించి పెట్టేవాళ్ళు ఎవరు లేరు, మనం సంపాదించలేం. అలాగ దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా పరిపూర్ణమైనటువంటి శాశ్వత కృపను మనకు అనుగ్రహించాడు. సో ఈ లోకములో నూతనముగా ఏదన్నా జరిగింది అని అంటే అది యేసుక్రీస్తును మనకు మార్గముగా దేవుడు పంపుట, యేసుక్రీస్తు ద్వారా శాశ్వత కృపను మన మీద కుమ్మరించుట. ఆమేన్. ఇంకా చక్కగా చెప్పాలంటే, ఇంకా కొత్తగా చెప్పాలంటే బైబిల్లో కొత్తగా ఏముంది చెప్పండి? ఇది ఆన్సర్ చేయకపోతే ఎందుకు పనికిరాని వారిగా నేను మిమ్మల్ని లెక్కించాల్సి వస్తుంది. బైబిల్లో క్రొత్తది ఏంటి? ఏమండి ఏమండి బైబిల్లో క్రొత్తది ఏంటి? బైబిల్లో క్రొత్తది తెలీదా మీకు? లేచి నుంచో గెటప్ రవి గెటప్ గట్టిగా చప్పట్లు కొట్టండి. సిగ్గులేని వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. సిగ్గులేని వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. గాడ్ బ్లెస్ యూ. బైబిల్లో కూడా కొత్తది ఉంది. ఏంటది? క్రొత్త నిబంధన. ఎందుకు మీకు అసలు మైండ్కి రావట్లేదా ఆ మాట? బైబిల్లో క్రొత్తది ఏంటి? క్రొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్, న్యూ కవెనెంట్, క్రొత్తది ఉంది బైబిల్లో. అది క్రొత్తది. ఆ క్రొత్త నిబంధన కూడా ఎవరి ద్వారా ఎవరితో ఏర్పరచబడిందంటే అది కూడా మళ్ళీ యేసు ప్రభు ద్వారానే. సో మొదటిగా తండ్రిని చేరుకోవటానికి మానవాళికి ఒక మార్గముగా యేసుక్రీస్తు ప్రభు వారిని కొత్త క్రియగా దేవుడు చేశాడు. అది తప్ప క్రొత్తది ఈ లోకంలో ఏది లేదు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనందరము దేవునితో అనుసంధానం అవ్వులాగున క్రొత్త నిబంధనను ఇచ్చాడు. హల్లెలూయా. వీటికి మించి క్రొత్తవి ఏవి ఈ లోకములో ఉన్నాయా లేవా? చెప్పాలి. నేను చెప్తున్నప్పుడు దానికి ఎండింగ్ మీరు ఇచ్చారనుకోండి, మీరు వింటున్నారు, మూగవారు కాదు అని అర్థం. చెప్పలేదు అనుకోండి, మీరు వినట్లేదు లేదా మూగోళ్ళు అని అర్థం. దేవుడు అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువే క్రొత్త క్రియ. దేవుడు అనుగ్రహించిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన క్రొత్త నిబంధనే క్రొత్తది. ఇంకా ఏది? ఇందులో ఈ క్రొత్తదైన క్రొత్త నిబంధనలో ప్రపంచములో ఎప్పుడూ జరగనటువంటి క్రొత్త సంఘటనలు జరిగినాయి. జాగ్రత్తగా గమనించండి. భూమి మీద ఎప్పుడూ జరగనివి, ఇంకెన్నటికీ జరగనివి ఏదైతే ఉన్నాయో అవి కొత్తవి, అంతే తప్ప మిగిలినవి కాదు. సో దేవుడు మనకు అనుగ్రహించిన క్రొత్త నిబంధనలో క్రొత్తగా జరిగినటువంటి ఒక 7 విషయాలను చూద్దాం. ఆ 7లో 5 జరిగినవి, 2 జరగబోతున్నాయి. ఇవి తప్ప ఈ లోకములో క్రొత్తవి ఏవీ లేవు. హల్లెలూయా. ఒక్కసారి మనము రిఫరెన్స్ చెప్తాను, మీకు తెలిసే ఉంటుంది. మొదటి కొత్త క్రియ ఏంటయ్యా అనంటే యేసుక్రీస్తు పుట్టుక. ఏంటండి? నోరు లేదమ్మా, మీకు ఉందా? మాట్లాడగలరా? మరి చెప్పరే. మిగిలిన వాళ్ళు చెప్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు? నోరు లేదా లేకపోతే ఏంటి? ప్లీజ్
ఎంతకాలం ఎలా ఉంటాం మనం మారితే తప్ప మన జీవితం మారదు. ఈ లోకములో క్రొత్తది ఏదన్నా ఉందంటే క్రొత్త నిబంధన, అందులో క్రొత్తగా ఇంకెన్నడూ జరగని, అంతకుముందు జరగనటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఒకటి, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక. అది ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే, కన్యక గర్భవతి అయి. ఎప్పుడన్నా జరిగిందా ప్రపంచంలో అలా? పోనీకి ముందు జరుగుద్దా? సో ఈ భూమి మీద దావీదు అన్నాడు కదా, సొలొమోను అన్నాడు కదా, ఏమని? సూర్యుని క్రింద క్రొత్తది ఏది లేదు. నిజంగానే లేదు. అయితే దేవుడు క్రొత్త క్రియ నేను చేస్తానన్నాడు, అది చేశాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు. సో యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఏదైతే ఉందో అది క్రొత్తది. ఎందుకంటే అలా ఎప్పుడూ జరగలేదు, ఇంకెన్నటికీ జరగదు. దీన్ని అంగీకరిస్తారా మీరు? ఎంతమంది అంగీకరిస్తారు? చేయొద్దండి. లేదు, నేను కూడా కనేలా చేస్తానంటావా? సైంటిస్టులు కాదు కదా, ఎవడి వల్ల కాదు. రెండవది అతి ప్రాముఖ్యమైనది. ఒక్కసారి వచనాన్ని చదువుదాం. చదివిన తర్వాత రోమీలకు రాసిన పత్రిక 2వ క్రొత్తది జరిగింది ఏంటయ్యానంటే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. Romans 3rd chapter 10th verse. As it is written, there is none righteous, no, not one. చదవమ్మా. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. సో ఈ లోకములో క్రొత్తగా ఏదన్నా జరిగింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకములో జీవించిన జీవిత విధానమే క్రొత్తది. హల్లెలూయా. నీతిమంతుడు ఎవడన్నాడు అంతకుముందు? పోనీ ఇప్పుడున్నారా? పోనీ తర్వాత ఉంటారా? క్రొత్తగా జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానం. నీతిమంతుడుగా జీవించాడు. అంతేకాదు, మొదటి యోహాను 3వ అధ్యాయము, మొదటి యోహాను 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, 1 John 3rd chapter 5th verse. And you know that he was manifested to take away our sins, and in him is no sin. చదవమ్మా. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీయూ లేదు. ఈ లోకములో జరిగినటువంటి రెండవ క్రొత్త సంగతి లేదా విషయం ఏంటయ్యానంటే, ఒక మనిషి ఈ లోకములో పాపం అనేదే లేకుండా జీవించాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన వాక్యం. సో హ్యాపీ అండ్ గ్లాడ్ టు షేర్ దిస్. దీన్ని మీతో పంచుకోవటానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. హృదయంలో దేవుడు నాకు బయలుపరిచినప్పుడు కూడా ఎంతో ఆనందించాను. ఏది కొత్తది లేదు ఈ లోకంలో. క్రొత్తది యేసుక్రీస్తే, ఆయన చూపిన మార్గమే క్రొత్తది, క్రొత్త నిబంధనే. ఆ నిబంధనలో జరిగినటువంటి క్రొత్త విషయాలు ఇవి ఎప్పుడు జరగలేదు, ఇక ముందు జరగవు. అలాంటిది కదా కొత్తదంటే, అవునా? ఆయన పుట్టుక క్రొత్తది, ఆయన జీవిత విధానము క్రొత్తది. ఏ పాపము ఆయన చెయ్యలేదు, ఆయన యందు ఏ పాపము లేనే లేదు. హల్లెలూయా. దిస్ ఈజ్ ద న్యూ థింగ్. మూడవదిగా, జీసస్ డెత్ ఈజ్ న్యూ థింగ్. యేసుక్రీస్తు మరణము కూడా
క్రొత్తది. ఎందుకనంటే అదేంటండి కొత్తది అంటారు, అందరూ చూస్తూనే ఉంటారు కదా, పుట్టిన ప్రతి ఒక్కడు చూస్తాడు కదా అంటే ఆయన మరణం అలాంటిది కాదు. ఎందుకనంటే ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27th chapter 50th verse. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం మనం చదివినట్లయితే, మనుషులందరూ కూడా పుట్టారు కానీ వారి చావు వారి చేతుల్లో లేదు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారి విషయానికి వస్తే, జీసస్ when he had cried again with a loud voice yielded up the ghost. చదవమా. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. సో ఆయన్ని వాళ్ళు చంపలేదు. ఆయన చంపారండి? చంపలేదు. ఆయన్ని చంపితే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అని అంటామా? ఆయన్ని వాళ్ళు చంపారు అంటాం తప్ప మన కోసం ప్రాణం. ఎవరన్నా ఒక ముద్ద అన్నం నీకు పెట్టారనుకో, అప్పుడు కదా పెట్టినట్టు. నువ్వు లాక్కొని తీసుకుంటే పెట్టినట్ట? ఏమండి చెప్పండి. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర అన్నం ఉంది, నువ్వు లాక్కొని తీసుకున్నావు, బలవంతంగా తీసేసుకున్నావు, అది వాళ్ళు పెట్టినట్ట నీకు? కాదు. వాళ్ళంతటా వాళ్ళు చేతితో నీకు వడ్డిస్తే పెట్టినట్టు. అలాగే యేసు ప్రభు వారి యొక్క మరణం ఏంటంటే ఎప్పుడూ జరగనటువంటి క్రొత్తది, న్యూ థింగ్, బికాజ్ హీ yielded ద స్పిరిట్. ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. జాన్ గాస్పల్ 10th chapter 18th verse. యేసు ప్రభు వారు తన ప్రాణమును గురించి చెప్తున్నటువంటి మాట, నో మ్యాన్ టేకెత్ ఇట్ ఫ్రమ్ మీ బట్ ఐ లే ఇట్ డౌన్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ పవర్ టు లే ఇట్ డౌన్ అండ్ ఐ హ్యావ్ పవర్ టు టేక్ ఇట్ అగైన్. దిస్ కమాండ్మెంట్ హ్యావ్ ఐ రిసీవ్డ్ ఆఫ్ మై ఫాదర్. చదవమ్మా. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఏమండి, యేసు ప్రభు వారిని చంపారా? ఆయనంతటా ఆయన ప్రాణం పెట్టాడా? చెప్పండి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము క్రొత్తది. ఎప్పుడు అలా జరగలేదు, ఇంకెన్నటికీ అలా జరగదు. ఆయన ప్రాణము ఆయన ఆధీనములో ఉంది. మన ప్రాణం మన ఆధీనంలో ఉందా? ఉందా? చెప్పండి. ఉంటే ఎంతకాలం ఉంటే అంతకాలం బతకచ్చు కదా. మన చేతుల్లో లేదు. కానీ యేసు ప్రభువు యొక్క మరణము ఆయన స్వాధీనంలో ఉంది. సో ఈ భూమి మీద జరిగిన 3వ క్రొత్తది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణం. మనందరికీ తెలుసు, పొంతి పిలాతు ఎదుట యేసు ప్రభువు నిలబెట్టినప్పుడు పిలాతు అంటాడు, నువ్వు మాట్లాడు, నువ్వు నన్ను అడుగు, కావాలంటే నేను నిన్ను విడిపించేస్తాను, ఎందుకంటే నిన్ను మరణానికి అప్పగించడానికి, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది అని అంటే, అప్పుడు యేసు ప్రభు వారు పిలాతుతో అంటాడు, ఏమని? నీకు కాదు నాకే ఉంది, ప్రాణం పెట్టుటకు దాన్ని మరలా తీసుకుంటకు నాకు ఉందని చెప్పి ప్రభు చెప్పాడు. సో ఆయన మరణము ఒక క్రొత్త సంగతి, ఎప్పుడు ఎక్కడ జరగంది. 4వది మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 28:6. ద రెజరక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ఏదైతే ఉందో అది 4వ క్రొత్త సంగతి.
ఈ భూమి మీద జరిగినది. ఈ సృష్టి సృష్టించబడిన తరువాత, అనగా ఆది కాండములో ఏదైతే మొదటి అధ్యాయంలో భూమి సృష్టించబడిందో, మానవుడు సృష్టించబడ్డారో, తయారు చేయబడ్డారో, ఆ తర్వాత క్రొత్తగా ఏమన్నా జరిగినాయి అంటే ఏంటవి? యేసుక్రీస్తుకు సంబంధించినవే తప్ప ఇంకేవి లేవు. ఆయన పునరుద్ధానం ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము, Matthew Gospel 28 chapter 6th verse. He is not here, he is risen. As he said, come see the place where the Lord lay. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. రండి, రండి, ప్రభువు పండుకొనిన స్థలము ప్రభువు పండుకొనిన స్థలము చూడుడి. ఇప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి ఖాళీగా ఉంది. ఎవరికన్నా అనుమానం ఉంటే ఇప్పుడన్నా వెళ్ళి చూసుకోవచ్చు. హల్లెలూయా. సో ఆయన పునరుద్ధానం ఏదైతే ఉందో అది క్రొత్తది, ఎప్పుడు జరగల. ఎందుకనంటే మీరు అనొచ్చు, అయ్యా పాత నిబంధనలో కూడా చనిపోయిన వారిని దేవుడు తన ప్రవక్తల ద్వారా బ్రతికించాడు కదా, క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వారు కొంతమందిని బ్రతికించాడు కదా, ఆ తర్వాత ఆయన శిష్యులు కూడా కొంతమందిని చనిపోయిన వారిని బ్రతికించారు కదా అని మీరు అనొచ్చు. కానీ వారు మరలా మరణించారు. గుర్తుపెట్టుకోండి, వారు మరలా మరణించారు. కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం ఎలాంటిదంటే మరణము లేనటువంటి పునరుద్ధానం. హల్లెలూయా. నిత్యము నివసించే సజీవుడిగా ఆయన పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. అది ఎన్నడూ ఇంతకు ముందు జరగలేదు. హల్లెలూయా. భూమి మీద మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే అది జరిగింది. 5వ క్రొత్త విషయం ఈ భూమి మీద జరిగింది ఏంటంటే జీసస్ అసెండింగ్ టు హెవెన్. యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణుడై వెళ్ళటం. ఇది కూడా ఎప్పుడు జరగలేదు. ఒకసారి జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము 50 నుంచి 53 వరకు చదువుకుందాం. కొంచెం వాటర్ ఇవ్వండి. Luke Gospel 24th chapter from 50th to 53rd verse. And he led them out as far as to Bethany, and he lifted up his hands and blessed them. And it came to pass, while he blessed them, he was parted from them and carried up into heaven. And they worshipped him and returned to Jerusalem with great joy, and were continually in the temple praising and blessing God. Amen. చదవమ్మా. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయను. ఇది ఎన్నడూ ఎప్పుడూ జరగనటువంటి క్రియ. నూతనమైనది ఇంకొకటి ఏంటి ఈ లోకంలో జరిగిందయ్యా అంటే, శిష్యులందరూ చూస్తుండగా, ఎప్పుడో ఎక్కడో సీక్రెట్ వాళ్ళందరూ చూస్తుండగా యేసు ప్రభు వారు ఆకాశంలోనికి అలాగా ఎత్తబడ్డాడు. హల్లెలూయా. ఇలాంటి క్రొత్త క్రియ ఇంకొకటి ఎక్కడ జరగలేదు. అయితే మీరు అనొచ్చు, పాత నిబంధనలో మరి ఒక ప్రవక్త విషయంలో చెప్పబడింది ఏమనంటే, దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు ఇంకను కనబడలేదు అని. హానోకు అనేటువంటి వ్యక్తి గురించి పాత నిబంధనలో రాయబడి ఉంది. కానీ అది యేసుక్రీస్తు ప్రభువు వలె అందరూ చూస్తుండగా ఆకాశంలోనికి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి 5వ క్రొత్తది ఈ లోకంలో ఏదైనా జరిగిందంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణుడై పరలోకానికి
వెళ్ళటం. ఆరవ క్రొత్త సంగతి, ఆరవది క్రొత్తగా ఈ లోకములో ఏదన్నా జరిగిందా లేదా జరగబోతుందా అంటే అది ఆయన మరలా రాబోతున్నాడు. గట్టిగా చెప్పండి కూడా ఆమె యేసయ్యకి. జీసస్ ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే, యాక్ట్స్ 1st chapter 11th verse, which also said, Ye men of Galilee, why stand ye gazing up into heaven? This same Jesus, which is taken up from you into heaven, shall so come in like manner as ye have seen him go into heaven. చదవమ్మా. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? పాప యేసు ప్రభు వారు ఆరోహణుడే పైకి వెళ్ళిపోతే వీళ్ళు ఇంకా అలాగే చూస్తా ఉన్నారు నుంచొని పాపం యేసు ప్రభు వైపు. కానీ కనిపించట్లా. అప్పుడు ఒక దూత వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది. చదవమ్మా. మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా చెప్తాం గట్టిగా. నేను గట్టిగా చెప్పలేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకొకటి క్రొత్తది ఏదన్నా జరగబోతుంది ఈ లోకంలో అని అంటే అదేంటయ్యా? ఏంటి? ఆయన మళ్ళీ రావటమే, ఆయన రాకడే. ఎవరు అలా వచ్చింది లేదు. మేఘాల మీద ఆసీనుడై తన సైన్యముతో అగ్ని రథాలతో ఆయన రాబోతున్నాడు. అది ఎప్పుడైనా జరిగిందా? అది క్రొత్తది జరగబోతా ఉంది. రెవల్యూషన్ 22nd chapter 20th verse. దీన్ని ప్రభువు నొక్కి వక్కాణించి ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. అండ్ ద బీస్ట్ వాజ్ టేకెన్, Revelations 22nd chapter 20th verse. He which testifieth these things said, Surely I come quickly. Amen. Even so, Lord, come Lord Jesus. చదవమ్మా. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఇక్కడ గమనించండి. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. అయిపోయిందండి బైబిల్. ఈ వచనంతో బైబిల్ అయిపోయింది. ఆయన మరలా రాబోతున్నాడు. దాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. రెవల్యూషన్ 1:7 కూడా మనం దీన్ని చూడొచ్చు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం దీన్ని స్పష్టంగా చూడొచ్చు. Behold, he cometh with clouds, and every eye shall see him. And they also which pierced him, and all kindred of the earth shall wail because of him. Even so, amen. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఆమేన్. సో యేసు ప్రభువు వారు మరలా రాబోతున్నారు మేఘాల మీద ఆసీనుడై. అది జరగబోయేటువంటి క్రొత్త సంఘటన. మీరు ఇంకేమైనా చెప్తారా మీ జీవితాల్లో? లేదంటే లోకరీతిగా కొత్తవి జరిగినాయి అని చెప్పగలరా అన్న మీరు? అన్నీ పాతయే, ఏది కొత్తది లేదు. ఏది కొత్తది ఉందా?
లేదు, ఏది కొత్తది లేదు, అన్ని పాతయ్యే. ఈ లోకములో సూర్యుని కింద అన్ని పాతయ్యే, కొత్తది ఏది లేదు. కొత్తగా జరిగిన 5 మనం చూసాము, జరగబోయేది ఒకటి 6వది మనం చూసాం, ఇంకొకటి కూడా జరగబోతుంది 7వది. ఈ లోకములో సూర్యుని కింద ఇంకొకటి 7వది జరగబోతుంది. అదేంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. The seventh thing, the second thing of the 2 things which is going to be happen as a new thing is the church will be lifted up to the Lord Jesus into the air. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. In my Father's house are many mansions. If it were not so, I would have told you. I go to prepare a place for you. And if I go and prepare a place for you, I will come again and receive you unto myself, that where I am, there ye may be also. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. క్రొత్తగా ఈ లోకములో సూర్యుని కింద ఏదన్నా జరగబోతుందంటే అది ఈ 7వది. ఏంటది? సంఘం అనేటువంటి మనము, క్రీస్తు నమ్మినటువంటి మనము ఎత్తబడబోతున్నాం. హల్లెలూయా. దీనికి మించి కొత్త ఏం జరగవు, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ఈరోజు ఇటు సమయానికి అనేక సంఘాల్లో అరిసి గీ పెట్టుకుని చెప్తా ఉంటుంటారు పాస్టర్లు, గాడ్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ న్యూ డోర్స్ ఫర్ యూ, న్యూ ఆపర్చునిటీస్, న్యూ హౌసెస్, న్యూ జాబ్స్. కదండి, ఇదేగా చెప్తా ఉంటారు. హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు అలాంటివి విన్నప్పుడే. అవేవి కొత్త, ఎవడికి ఉద్యోగం రాలేదా? ఎవడు కార్లు కొనుక్కోలేదా? ఎవడు కొత్త ఇళ్ళు కొనుక్కోలేదా? అవన్నీ కొత్త ఎందుకు అవుతాయిరా బాబు, పిచ్చోడా. ఇప్పుడు ఎక్కడ చూసిన సంఘంలో అదే చెప్తా ఉంటుంటారా, ఈ కొత్త సంవత్సరం దేవుడు నీకు ఇచ్చేయబోతున్నాడే. ఫాల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫాల్స్. ద ఓన్లీ న్యూ థింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ద లార్డ్ జీసస్. ఓన్లీ న్యూ థింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఆల్ అబౌట్ లార్డ్ జీసస్. అర్థమైందా? ఈ లోకములో ఏదన్నా క్రొత్తగా జరిగిందంటే అది యేసుక్రీస్తు ప్రభువే. ఈ లోకములో క్రొత్తగా ఏమన్నా జరిగినాయి అంటే అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించినవే. హల్లెలూయా. ఆయనకు వేరుగా ఏది క్రొత్తది లేదు. సో 7వది, ఆయన వచ్చి సంఘమును తీసుకొని వెళ్ళబోతున్నాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మొదటి 5 విషయాలు క్రొత్తవి జరిగినాయి. ఇంకా క్రొత్తగా ఈ లోకములో జరగబోయే 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకటి ఆయన మరలా రాబోతున్నాడు. 2వది ఆయన బిడ్డలుగా, సంఘముగా, ఆయన వాక్యానుసారంగా జీవించిన వారిని ఆయన మధ్యాకాశానికి ఆరోహణంగా, అంటే మనల్ని మేఘాల మీద తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఫస్ట్ Thessalonians 4:17. Then we which are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air, and so shall we ever be with the Lord. Hallelujah. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరూ, హల్లెలూయా. ఈ 7 విషయాలు తప్ప క్రొత్తవి ఏమీ సూర్యుని కింద లేవు, జరగలేదు, జరగవు కూడా. జరిగినవి ఈ 7లో 5,
జరగబోయేవి ఈ 7 6 7 2. అవునా? ఇంకేమన్నా మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. లేదండి జరగబోతుంది, అది జరగబోతుంది, ఎప్పుడూ జరగలేదు, ఎప్పుడూ జరగనటువంటివి, ఎప్పటికీ జరగనివి కూడా క్రొత్తగా ఏమైనా జరిగినవంటే అవన్నీ యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించినవే. హల్లెలూయా. అయితే మన పరిస్థితి ఏంటి? ఇవన్నీ యేసుక్రీస్తుకు సంబంధించినవే కదా. మరి ఆయన పిల్లలం కదా, మనం ఆయన సహోదరులం కదా ఈ లోకంలో. మన పరిస్థితి ఏంటి? మనిషి జీవితంలో క్రొత్తగా ఏమీ జరగదా? ఆయన వచ్చాడంటే, ఆయన ఇవన్నీ చేసి వెళ్ళాడనంటే ఎందుకు చేశాడు? ఆయన గురించి కేవలం మనం చెప్పుకోవటానికేనా, లేకపోతే మన జీవితం కూడా ఆయనలాగా క్రొత్తగా మారటానికా? చెప్పాలి. సో క్రొత్తదనం అనేది మనిషికి ఎప్పుడు వస్తుందయా అని అంటే, ఫస్టే ఆయన క్రొత్తది ఏం చెప్పాం మనం? ఆయన పుట్టుక కదా. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి డయానా కొరకు. చెప్తే ఆన్సర్ చేస్తే క్లాప్స్ మీకు కూడా. మొదటిగా జరిగిన క్రొత్తది ఏంటి అంటే ఆయన పుట్టుక కదా. అలాగే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే మనము కూడా నూతనముగా ఆత్మలో జన్మిస్తాం. హల్లెలూయా. సో మనుషులకు అందరికీ ఈ క్రొత్త జన్మ, ఆత్మీయ జన్మ, పునర్జన్మ అనేటువంటి ఆ క్రొత్తది జరిగే అవకాశం దేవుడు మానవాళ్ళందరికీ ఇచ్చాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే, జాన్ గాస్పల్ 1st chapter 12th verse. అంటే మన జీవితాల్లో ఇది జరిగింది, మన జీవితాల్లో, క్రైస్తవుల జీవితాల్లో ఇది జరిగింది. చూద్దాం. జాన్ గాస్పల్ 1st chapter 12th verse. తాను ఎందరు అంగీకరించిరో, But as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name. చదవమ్మా. తన్ను ఎందరు అంగీకరించిరో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, తన నామమునందు విశ్వాసముంచిన దేవుని వారికి పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. సో మనందరము కూడా నూతనముగా జన్మించి నూతన పరచబడే అవకాశము ఉందా లేదా? మానవాళ్ళంతటికి ఉంది. అది మన జీవితాల్లో అయితే ఆల్రెడీ జరిగింది. ఎందుకంటే మనం యేసు ప్రభువుని అంగీకరించాం, ఆయన నామాన్ని ఒప్పుకున్నాం రక్షకుడిగా, సొంత రక్షకుడిగా. రైట్. ఒకటైతే జరిగింది, ఒక కొత్త క్రియ మనలో జరిగింది. దీనికి ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. ఇది ఎలా జరిగిందయ్యా అని అంటే చూడండి. 1 Peter 2nd chapter 23rd verse. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. Being born again, not of corruptible seed, but of incorruptible, by the word of God, which liveth and abideth forever. చదవమ్మా. ఓకే. సో మనమంట క్షయమైనటువంటి బీజము ద్వారా కాక అక్షయమైన బీజమైనటువంటి వాక్యము ద్వారా పుట్టాము అని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. సో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. అలాగే మనము కూడా ఆ వాక్యము ద్వారానే జన్మించామంట. దేవుని గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. So not only Jesus Christ birth is a new thing in this world, but as many as who believed in him and born by the word like him are also new things in this world. Hallelujah. ఆ తర్వాత రెండవది మనకేంట్రా బాబు ఉపయోగం అంటే రెండవది చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. యేసు ప్రభు దగ్గర రెండోది ఏం చూసాం మనం చెప్పండి? పుట్టుక ఒకటి, ఫస్ట్ పుట్టుక కదా, క్రొత్తది. రెండవది క్రొత్తగా ఏం చూసాం మనం? ఆయన ఏ పాపము లేకుండా జీవించాడు కదా, అది క్రొత్తది కదా. సో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. 2 Corinthians 5th chapter 17th verse. Therefore, if any man be in Christ, he is a new creature. కాగా All things are passed away. Behold, all things are become new. చదవమ్మా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సో ఇక్కడ యేసు ప్రభు వారు ఎలాగైతే పాపము లేకుండా ఈ లోకంలో జీవించాడో అలాగా మనము కూడా జీవించాలి. అలా జీవించాలంటే మనము నూతన సృష్టిగా ఉండాలి. మనము నూతన సృష్టిగా ఉండాలంటే పాతవన్నీ గతించాలి, అన్నీ క్రొత్తవి అవ్వాలి. అంటే ఎప్పుడు అది జరిగేది? మనము క్రీస్తులో ఉన్నప్పుడు. ఎవడైనాను క్రీస్తును నమ్మిన ఎడల అని లేదు అక్కడ. జాగ్రత్త గమనించండి, చదవండి మళ్ళీ. ఎవడైనాను క్రీస్తును విశ్వసించిన ఎడల అని లేదు అక్కడ. ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల ఆయనలో ఉండాలి. నువ్వు ఆయనలో ఉన్నావా అంటే ఖచ్చితంగా లేవు. ఆయనలో ఉండాలి. ఆయనలో ఉండటం అంటే ఆయనే మనలో ఉండాలి. హల్లెలూయా. ఆయన మనలో ఉంటే మనం ఆయనలో ఉన్నట్టే. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆయన మనలో లేడు. ఎందుకు లేడనంటే పాతయన్నీ అలాగే ఉన్నాయిగా. ఆయన మనలో లేడు ఎందుకంటే కొత్త ఏమి లేవుగా మన దగ్గర. క్రొత్త జీవిత విధానం ఉందా? యేసుక్రీస్తు పోలిన జీవిత విధానం ఉందా మనలో? లేదు. పాతయన్నీ, ఆ పాత అలవాట్లు, పాత చెత్త, రోత, పెంట అదే వేసుకొని తిరుగుతున్నాంగా మనం. డిసైపుల్స్ని చూడండి, శిష్యుల్ని చూడండి. వాళ్ళ విషయంలో ఈ వాక్యం నెరవేరింది. ఏమని? ఎవడైనాను క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు, కానీ వాళ్ళ జీవితము చేపలు పట్టడం అనేది ఎంత ప్రాముఖ్యమైందో వాళ్ళ జీవితంలో, అలాంటిది వాళ్ళు విడిచిపెట్టేశారా లేదా? చేపలు పట్టేవాళ్ళు మనుషులను పట్టే జాలర్లు అయ్యారు. హల్లెలూయా. అదేవిధంగా చేపలు పట్టుకునేవాళ్ళు లేకపోతే ఇంకేదన్నా పనులు చేసుకునేవాళ్ళు నలుగురు కలిసి కూర్చుంటే ఏం మాట్లాడుకుంటారండి? ఏం మాట్లాడుకుంటారు? పిచ్చాపాటి మాట్లాడుకుంటారు, యూట్యూబ్లో మాట్లాడుకుంటారు, లేకపోతే అది ఇది చూస్తుంటారు, అంతే కదా. కానీ వాళ్ళ మాటలు మారిపోయినాయి. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రసంగం చేస్తుంటే అందరు ఆశ్చర్యపోయారు. అరే, వీళ్ళు చేపలు పట్టుకునే జాలరులు కదా, గల్లీలు కదా, ఏంటి ఇంత జ్ఞానముతో మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయారు. అంతేకాదు 3,000 మంది రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. నాకు తెలిసి ఒక్కసారి వల వేసినప్పుడు, లేదంటే రాత్రంతా వల వేసినప్పుడు 3,000 చేపలు ఒక్కసారి కూడా పేతురికి దొరుకుంటాయంటారా? లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట చొప్పున వారు వల వేసినప్పుడు ఎన్ని చేపలు వచ్చినాయండి? ఎన్ని వచ్చినాయి? అది ఎన్ని వచ్చినాయమ్మా? పట్టజాల 150. ఎన్నండి? సో ఆ సంఖ్య ఏదైతే ఉందో వేలల్లో ఎప్పుడు లేదు. కేవలం చేపలు, పట్టజాలంత విస్తారం, కొన్ని చోట్ల 150. సో ఎందుకని మనము ఈ సంఖ్యని చెప్తున్నామంటే వాళ్ళకి సాధారణంగా సాధ్యము కానిది దేవుడు సాధ్యం చేశాడు. హల్లెలూయా. అంతేకాకుండా యేసు ప్రభు ఎలాగైతే అద్భుత కార్యాలు చేశారో వీళ్ళు కూడా అలాగే అద్భుత కార్యాలు. వీళ్ళ పని ఏంటంటే జనరల్గా ఏముంటుందంటే
ఆ వలలు కడుక్కోవటం, ఏమైనా చినిగిపోతాయి కుట్టుకోవటం, బోటుకి ఎక్కడ రంధ్రాలు పడితే వాటికి ప్యాచ్లు వేసుకోవటం, మళ్ళీ ఎర్రలు తయారు చేసుకోవటం, ఇదే కదా రోజంతా. అదంతా గతించిపోయింది, అన్నీ కొత్తగా అయిపోయినాయి. ఏంటి, లెగవగానే సువార్త ప్రకటించడమే, బాగులేనోడిని బాగు చేయటమే. పాతవి గతించిన అన్ని కొత్తగా అయిపోయినాయి. ఎందుకు? వారు యేసుక్రీస్తులో ఉన్నారు కదా. మరి నీ జీవితం నా జీవితం అలా మారిందా? నీ జీవితం మారిందా? నువ్వు రోజు చేసే పనులు కాకుండా యేసు ప్రభు చేసే పనులనే రోజంతా చేసావా? ఏ రోజన్నా, ఒక్కరోజన్నా చేస్తేనే నువ్వు క్రీస్తులో ఉన్నట్టు గుర్తుపెట్టుకో. చేస్తేనే నువ్వు క్రీస్తులో ఉన్నట్టు, అప్పుడే నువ్వు నూతన సృష్టి. అప్పటి వరకు నూతన సృష్టి కాదు. ఇది తెలియక అమాయక విశ్వాసులు ఆదివారం చర్చికి వెళ్తే సాల్లే అని అనుకుంటున్నారు. కొంతమంది అయితే ఆదివారం కూడా చర్చికి రారు, పండక్కో పబ్బానికో వస్తే చాలే అనుకుంటున్నారు. మీరంతా నరకానికే వెళ్తారు అనే విషయాన్ని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. రెండవ స్టెప్ దగ్గరే మనము ఏమయ్యామండి? ఏమయ్యాం చెప్పాలా? నాకు దేవుని కృపను బట్టి నా ఈ పరిస్థితుల్లో కూడా ఆయన మాటలు చెప్పాలనేటువంటి ఆసక్తి నాకు ఎంత ఉందో మీకు కనిపిస్తుందా కనీసం? అలాంటిది అప్పుడప్పుడు ఒక మాట పలకడానికి మీరు నోరు రావట్లేదండి, నాకు అర్థం కాదు. ఇదే వ్యత్యాసం మీకు నాకు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద డిఫరెన్స్. దేవుని బిడ్డలమని అనుకుంటున్నటువంటి మీలాంటి వారికి ఇదే డిఫరెన్స్. క్రీస్తు యేసులో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో పాతయన్నీ పోతాయి, అన్నీ కొత్తవి వస్తాయి. ఆ కొత్త ఏంటి? యేసు ప్రభువుని పోలిన జీవితం. 13 సంవత్సరాల క్రితం మా పాత విషయాల్ని అన్నీ ఒక్కసారిగా పోవండి, నెమ్మదిగా దేవుడు తీసేస్తాడు. పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన సేవను చేయటం ప్రారంభించినప్పుడు మా కాలనీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీళ్ళు మొన్నటిదాకా బాగానే ఉన్నారండి, వీళ్ళకి ఏమైందో ఏమో తెలియదు, కానీ ఈ మధ్య ఏందో ఎప్పుడు చూసినా యేసు ప్రభు అంటున్నారు అన్నారు మా కాలనీ వాళ్ళు. మా కాలనీ మీటింగ్స్ అయ్యాయి అప్పుడు, ఇక్కడ చర్చ్ ఉండకూడదని. వాటిలో వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఇయే. మరి చాలా కాలంగా 20 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వీళ్ళని, ఎప్పట్లేదు. ఏందో ఈ మధ్య ఎప్పుడు చూసినా యేసు ప్రభు. ఏమైంది అక్కడ మార్పు? 31st నైట్ వస్తే, పుట్టినరోజు వస్తే, ఏ పండగ వచ్చినా, ఏదొచ్చినా, ఏ అకేషన్ వచ్చినా ఇక్కడే ఈ డాబా పైన ఫుల్ డీజే మ్యూజిక్ పెట్టుకొని, మందు బాటిల్స్ పెట్టుకొని ఫ్రెండ్స్తో ఫుల్గా తాగేవాడు నేను. ఉందా ఇప్పుడు అది? లేదు. ఈరోజు ఏమైంది? మరి అలాంటి మార్పు మీలో జరిగిందా? జరగాలి. ఎప్పుడు జరుగుద్ది తెలుసా? యేసు క్రీస్తులో ఉంటే. క్రీస్తుని నమ్మితే కాదు, క్రీస్తులో ఉంటే, ఆయన నీలో ఉంటే. ఈ మార్పు లేకుండా మీరు నూతన సృష్టి అయ్యే అవకాశం లేదు. నూతన సృష్టి అని అనుకోవటమే తప్ప నూతన సృష్టి అయ్యే అవకాశం లేదు. ఆయన పనిని చేయండి. If we cannot live like Jesus, we are very much in trouble, because the 1 John 4:17 says, మొదటి యోహాను 4:17 ఏం చెప్తుంది? ఆయన ఈ లోకములో ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా, అంటే మనం కూడా అలాగే ఉండాలి అని. ఉన్నాము అని వాళ్ళ గురించి వాళ్ళు అనుకున్నారు. అప్పుడు మనం కూడా అలా ఉండాలని వాక్యం చెప్తాం. ఎప్పుడైతే ఈ రెండో విషయంలో నూతనత్వం, మనిషి జీవితంలో నూతనత్వం అంటే వస్తు సంబంధమైనది కాదు, చెప్తున్నాను కదా. మొదటిది ఏంటి? యేసుక్రీస్తు వలె మనం కూడా పుట్టటం. రెండవది ఆయన వలె జీవించటం. అందరికి కొత్తగా ఉంటుందా లేదా? ఖచ్చితంగా. నా స్నేహితులకి, నా బంధువులకి, నా మిత్రులకి అందరికీ ఆశ్చర్యమే. అరే వీడేంటి ఎలా మారిపోయాడు? అలా మిమ్మల్ని ఎవరన్నా అడిగారా ఎవరన్నా మిమ్మల్ని?
అడిగితే వాళ్ళు అలా మిమ్మల్ని చూడగలిగితే, తెలుసుకోగలిగితే అప్పుడు మీరు క్రీస్తులో ఉన్నట్టు. మూడవది, యేసు ప్రభు యొక్క మరణము కూడా క్రొత్తది కదా. అలాంటి క్రొత్త మరణాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఇచ్చాడు కాదమ్మా, ఇంకెవలా ఇచ్చే అవకాశం ఉందా? మనం ఆయన వాక్యానుసారంగా క్రీస్తులో ఉండి నూతన సృష్టిగా జీవిస్తే ఆయన వలె నూతన మరణం అంటే క్రొత్తగా మరణించే అవకాశం మనకు కూడా ఉంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమన్స్ 14th చాప్టర్ 8th వర్డ్స్. పౌలు గారు ఏమంటున్నారో చూడండి. For wherefore we live unto the Lord, and whether we die unto the Lord. Whether we live therefore or die, we are the Lord's. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. ఏమండి, చస్తున్నారా క్రిస్టియన్స్ ప్రభు కోసం? చస్తున్నారా? చావట్లేదుగా. అంటే నూతన మరణం క్రైస్తవులకు ఉందా లేదా? అవకాశం ఉంది కానీ వినియోగించుకోవట్లా. ఎందుకని? అసలు క్రీస్తుని పోలి జీవిస్తే క్రీస్తు పోలిన మరణం వస్తుంది నీకు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, క్రీస్తుని పోలి జీవిస్తేనే క్రీస్తుని పోలిన మరణం నీకు వస్తుంది. లేకపోతే సాధారణంగా అందరితో వచ్చినట్టు నువ్వు చేస్తావు. అంతేనా కదా? ఎస్. క్రీస్తుని పోలి జీవించినటువంటి శిష్యులు, అపోస్తులందరూ కూడా క్రీస్తు వలె చంపబడ్డారు. హల్లెలూయా. మరి నీ బతుకేంటి? అబ్బా, మంచి మరణం అండి. నిద్రలోనే పోయాడండి మా ఆయన. ఏసీ వేసుకొని హాయిగా నిద్రపోతూ చచ్చిపోయాడండి. దరిద్రమైన మరణం అది. దానికంటే దరిద్రమైన మరణం ఇంకోట్లేదు. ప్రభువు కొరకు బ్రతికితే ప్రభువు కొరకే, మరణిస్తే కూడా. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువు యొక్క మరణం ఏదైతే ఉందో అటువంటి మరణం మనకు కూడా కలిగే అవకాశం ఉందా లేదా? అది శిష్యులకు కలిగింది, మనకు కూడా కలిగే అవకాశం ఉంది. ఎప్పుడు కలుగుద్ది? మనం ప్రభు వలె జీవించినప్పుడే. సో ఇక్కడే రెండో దగ్గరే మనం దెబ్బతిన్నాం. మూడోది అసలు లేనే లేదు. కానీ ఎక్కడ చూసినా బోర్డు మీద ప్రభువునందు నిద్రించాను. వాడు తాగుపోతూ తాగి చేస్తాడు. ప్రభువునందు నిద్రించాను. వాడు 4 మర్డర్లు చేసి అసలు వాళ్ళ చేయనికుండా పాపాలు చేసా, ప్రభువునందు నిద్రించాను. బోర్డులు మాత్రం పెట్టేసుకుంటారు. సో 4వది చూద్దాం. 4వది చూసా. 5వది చూద్దాం. 5వది, యేసు ప్రభు ఎలాగైతే 5వది ఏం చెప్పుకున్నాం ఇందాక యేసు ప్రభు గురించి? మరణం తర్వాత పునరుద్ధానం. వెరీ గుడ్. మళ్ళీ నుంచో, ఒకసారి నుంచో నాన్న. రవి నుంచో చప్పట్లు కొట్టండి రవి కొరకు గట్టిగా. ఎస్, పర్ఫెక్ట్. మరణించిన తర్వాత ఏంటండి? పరలోకానికి వెళ్ళి అసలు ఆరోహణమా? కాదు. మరణించిన తర్వాత అమ్మా సరేనమ్మా, క్షమించండి నన్ను. ఓకే, ఎనీవే, మరణం తర్వాత వెరీ గుడ్. చప్పట్లు కొట్టించుకునే అవకాశం పోయినట్టుకు బాధపడబాకండి. మీ అందరికి ఇంకా ముందు చాలా ఉంది వాక్యం, అవకాశం వస్తుంది. అలర్ట్గా ఉండండి. ఇక్కడ కాదు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా మీ జీవితం క్రీస్తుని పోలిన జీవితంగా ఉన్నట్లయితే పరలోకంలో దేవదూతలు చప్పట్లు కొడతాయి, ఆనందిస్తే దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తే రెజరక్షన్, ఆయన ఎలాగైతే ఇక ఎన్నటికీ మరణించినటువంటి పునరుత్థానాన్ని కలిగి లేచాడో, అలాగే నూతనముగా ఎప్పుడు ఏ మనుషులకి జరగనటువంటి అటువంటి పునరుద్ధానం మనకు కూడా కలిగే అవకాశము ఉంది. అది నూతన క్రియ అంటే. హల్లెలూయా. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 11వ వచనం చదివినట్లయితే, బట్ ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ హిమ్ దట్ రైజ్డ్ అప్ జీసస్ ఫ్రమ్ ద డెడ్ dwell in you, he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his spirit
that dwelleth in you. చదవమ్మా. మృతుల నుండి మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మీలో నివసించిన ఎడల. మృతులలో నుండి జాగ్రత్త గమనించండి, మనలో ఎవరు నివసించాలి? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నివసించాలి, పరిశుద్ధాత్మ నివసించాలి. పరిశుద్ధాత్మ ఉందా అంటే ఉందని చెప్పే క్రియలు మీలో ఏమీ కనిపించదు. నా గట్టి చెప్పట్లు కూడా నాన్న నుంచో నుంచో నుంచో, అది దట్ ఈస్ ద సీల్ యూ షుడ్ హ్యావ్. ఉందంటే లేదన్నాడు కరెక్ట్గా. దేవుని స్తోత్రం. మీరు అనలేకపోతున్నారు చూడండి. కూర్చోనన్నా, గాడ్ బ్లెస్ యూ. బిగ్ క్విక్ టు రెస్పాన్స్. ఇదేదో అసాధారణమైన మాటలు కాదండి. నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే చాలు, ఈ క్షణం మరణించినా చాలు అనేటువంటి ఆనందం ఉంది నాకు. మీకు అర్థం కావట్లేదు, అంత తృప్తిగా ఉంది ఈ వాక్యం వల్ల. నాకేం అవసరం లేదు ఇంకా అనిపిస్తుంది. అంత ఆనందాన్ని ఇస్తుంది ఈ వాక్యం. ఆయన వాక్యం ముందు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. సో ఇక్కడ మనం గమనిస్తే దేవుని ఆత్మ మనలో ఉంటే అప్పుడు యేసుక్రీస్తును లేపినటువంటి ఆ ఆత్మ మనల్ని కూడా లేపుద్దంట. హల్లెలూయా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే తమ్ముడు ఒప్పుకున్నట్టు మీరు ఒప్పుకోవట్లేదు, కానీ మనలో ఆత్మ ఉన్న దాఖలాలు ఏమీ కనిపించట్లా. దేవుని మాటలు నోట్లోంచి రావట్లా. దేవుడు చేసిన కార్యాలు మన ద్వారా జరగట్లా. అలా జరిగి అలా మనం కూడా సువార్తలు ప్రకటిస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఆత్మను రక్షిస్తూ అందరినీ స్వస్థపరుస్తూ ఉంటే ఎనీథింగ్ ప్రాబ్లమా? అలా జరుగుతున్నప్పుడు మనలో ఆత్మ ఉన్నట్టు. ఆ ఆత్మ ఉంటే కనుక ఖచ్చితంగా 4వ క్రొత్త కార్యము మన జీవితాల్లో కూడా జరుగుద్ది. ఏంటది? మనము కూడా పునరుద్ధానులం అవుతాం. దేని కొరకు? మళ్ళీ మరణించడానికి కాదు, నిత్యము జీవించి ఉండుటకు ప్రభువు వలె. హల్లెలూయా. ఐదవది యేసు ప్రభు జీవితంలో జరిగిన క్రొత్త కార్యము. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ జరిగినటువంటి కార్యం ఏంటి అనంటే యేసు ప్రభు వారు మేఘాల మీదకి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళటం జరిగింది. అది మన జీవితాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. అది క్రొత్తది మన జీవితాల్లో. హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనం ఆల్రెడీ మనం చదివాం. ఏమన్నాడు యేసు ప్రభు వారు? నేను మరలా వచ్చి మిమ్ములను నాతో కూడా తీసుకొని వెళ్తాను. నేనుండు చోటున మీరు కూడా ఉండులాగున నేను మిమ్మలను తీసుకొని వెళ్తాను అన్నాడు. అదేవిధంగా మరి అనేక వాక్య భాగాల్లో మరి రాయబడి ఉంది. ఏమనంటే మనము కూడా మేఘాల మీద అలాగా ఎత్తుకొని, అంటే సమయం లేదు కాబట్టి నేను రిఫరెన్సెస్ చెప్పట్లేదు, సో దయచేసి అర్థం చేసుకోండి. సో యేసు ప్రభు ఎలాగైతే ఎత్తబడ్డాడో అది ఎలాగైతే ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి నూతన క్రియ జరిగిందో అటువంటి నూతన క్రియ నీ జీవితంలో నా జీవితంలో జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు? మనం ఆయన వలె జన్మించినప్పుడు, మనం ఆయన వలె జీవించినప్పుడు, మనం ఆయన వలె మరణించినప్పుడు, మనం ఆయన వలె పునరుద్ధానులు అయినప్పుడు, మనం ఆయన వలె పరలోకానికి ఎత్తబడతాం. అంతేకాకుండా 6వ విషయం కొత్తగా ఒకటి జరగబోతా ఉంది. 6వ విషయం. సో చప్పట్లు కొట్టిన పాస్టర్ గారి కోసం గట్టిగా. యేసు ప్రభు వారికి సంబంధించి ఆయన మరలా రాబోతున్నాడు. అయితే మన విషయానికి సంబంధించి 6వ విషయం కొత్తది ఏం జరగబోతుందో తెలుసా? ఒకసారి రివల్యూషన్స్, ప్రకటన గ్రంథం ఇవి కొత్తవి. అంటే దేవుడు ఉద్యోగం ఇస్తాడు, కారు ఇస్తాడు, బంగ్లా ఇస్తాడు. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ప్రామిసెస్, దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఈ సోది సొల్లు చెప్తా ఉంటారు జనాలు. కాదు, ఏం జరగబోతుంది క్రొత్తగా మన జీవితాల్లో ఏం జరగబోతుంది అంటే 6వదిగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. Revelation 20th chapter 6th verse. Blessed and holy is he that hath part in the first resurrection. On such the second death hath no power, but they shall be priests of God and of Christ, and shall reign with him 1,000 years. జాగ్రత్తగా వినండి.
ఈ మొదటి పునరుత్థానంలో ఆ, పాలు కలవారు ధన్యులను పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆమేనండి. ఆమేన్. 6వ కొత్త విషయం మన జీవితాల్లో జరిగే అవకాశం ఉంది. ఏంటంటే ఆయనతో పాటు కలిసి 1000 సంవత్సరాలు ఈ లోకములన్నిటినీ పరిపాలించే అవకాశం. హల్లెలూయా. ఎప్పుడన్నా జరిగిందండి ఇది? జరగల. మానవాళి చరిత్రలోనే ఎప్పుడు జరగల. ఒక వ్యక్తి కొంత ప్రాంతాన్ని 1000 సంవత్సరాలు పరిపాలించిన విషయం కూడా ఎక్కడ జరగల. కానీ క్రొత్తది జరగబోతా ఉంది. ఏంటయ్యా మన జీవితంలో అంటే, యేసు ప్రభుతో పాటు మనము సింహాసనముల మీద కూర్చొని 1000 ఏండ్లు 1000 years ఈ లోకములన్నిటిని కూడా ఏలబోతా ఉన్నాం. హల్లెలూయా. జరిగితే ఇది క్రొత్త కార్యం, అవునా? అంతేనా? ఉద్యోగం, పెళ్లి, పిల్లల, చెప్పండి. దిస్ ఈస్ ద న్యూ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది క్రొత్తది, ఇది జరగబోతుంది. ఎవరికి జరుగుద్ది ఇది? అందరికీ కాదు. యేసు ప్రభు వలె పుట్టి, ఆయన వలె జీవించి, ఆయన వలె మరణించి, ఆయన వలె పునరుద్ధానులై, ఆయన వలె ఆరోహణలై పరలోకానికి ఎత్తబడిన సంఘములో ఉన్నవారు 1000 సంవత్సరాలు ఆయనతో పాటు పరిపాలన. ఇవన్నీ కొత్తయా పాతయా? చెప్పండి. ఇవి కొత్తయా అంటే, ఈ భూమి కింద కొత్తగా ఏమైనా జరిగినాయి అంటే, జరుగుతాయి, జరగబోయేవంటే ఇవే మనిషికి, ఇంకేమీ లేవు. 7వది ఉంది. 7th one is eternity with God. Eternity with God, Lord Jesus Christ. 7వది ఏంటంటే నిత్య జీవము, ప్రభువుతో కలిసి జీవించుట. ఒకసారి యోహాను 5:24 చదవండి. John 5:4, John Gospel 5th chapter 24th verse. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. జాగ్రత్తగా వినండి. అందరు కాదండి, ఇది ఆయన మాట వినాలా? వింటున్నాం మాట మనం అయింది. ఏమండి చెప్పండి సార్, దేవుని మాట వింటున్నామా మనం? మీరు వింటున్నారా? ఆయన మాట విని నన్ను పంపిన వాని యందు ఆయన విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. Verily, verily, I say unto you, he that heareth my word and believeth on him that sent me hath everlasting life, and shall not come into condemnation, but is passed from death unto life. So, నిత్య జీవము అనేటువంటి అద్భుతమైన బహుమానము, లేదంటే ఆ ధన్యత మన జీవితాల్లో క్రొత్తగా జరగబోయేది. అది ఎప్పుడైనా జరిగిందా? ఆల్రెడీ ప్రభుతో పరలోకంలో ఉండటం, నిత్య జీవం అనేది ఎప్పుడైనా జరిగిందా? ఏ మనిషికైనా జరిగిందా? సో క్రొత్తగా జరగబోయేది ఏదైనా ఉందంటే అది. ఆ తర్వాత యోహాను సువార్త 3:16 మనందరికీ తెలుసు. దేవుడి లోకమును ఎంతగానో. సో మనందరం కూడా నిత్య జీవం పొందుకోవాలని దేవుని ఆశ. Romans 6:23, రోమిలకు రాసిన పత్రిక 6:23 మనం చూసినట్లయితే, Romans 6:23, రోమిలకు రాసిన పత్రిక 6:23. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. సో ఈ భూమి కింద, ఆకాశం కింద, ఈ భూమిలో, విశ్వములో క్రొత్తది ఏది లేదు. క్రొత్తది ఏదన్నా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభువు. క్రొత్తది ఏదన్నా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనతో చేసిన క్రొత్త నిబంధన. క్రొత్తవి ఏదన్నా జరిగినాయి అంటే యేసుక్రీస్తు పుట్టుక క్రొత్తది, యేసుక్రీస్తు యొక్క పాపరహితమైన జీవితం కొత్తది, యేసుక్రీస్తు యొక్క
మరణము క్రొత్తది, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము క్రొత్తది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన విధానము కొత్తది. యేసుక్రీస్తు వారు మరలా రానై ఉన్నారే, అది క్రొత్తది. యేసుక్రీస్తు వారు మనలను కూడా ఆయనతో తీసుకొని వెళ్ళబోతున్నారే, అది క్రొత్తది. అలాగే మనిషి జీవితంలో కానీ, ప్రభువును నమ్మిన వారి జీవితాల్లో కానీ క్రొత్తగా ఏమన్నా జరిగితే ఏం జరగాలి? ప్రభు వలె మనము కూడా నూతనముగా వాక్యం అనేటువంటి అక్షయ బీజము ద్వారా జన్మించాలి. రెండవది, ప్రభు వలె మనము కూడా జీవిస్తే అది కొత్త. శిష్యులు ఎలా జీవించారు అలా. మూడవది, ప్రభు వలె మనం కూడా మరణిస్తే అది కొత్త. అందరిలా చేస్తే ఏం లాభం? హతసాక్షులుగా చేస్తే క్రొత్త విషయం. హల్లెలూయా. అదేవిధంగా ప్రభు వలె మనము కూడా పునరుద్ధానంలో అవ్వాలి, అది క్రొత్తది జరగబోయేది. అదేవిధంగా ప్రభు వలె మనము కూడా ఆకాశానికి ఎత్తబడతాం, అది క్రొత్తది జరగబోయేది. ఆ తర్వాత ప్రభువుతో పాటు మనందరము 1000 ఏండ్లు ఈ యొక్క లోకాలన్నింటినీ పరిపాలిస్తాం, అది క్రొత్తది జరగబోయేది. అంతేకాకుండా ప్రభువుతో సదాకాలము నిత్య జీవములో ఆయనతో పాటు ఉండబోతున్నాం, అది క్రొత్తది. హల్లెలూయా. ఇవి కాకుండా క్రొత్తవి ఏమీ లేవు. ఈ సత్యాన్ని గ్రహించండి. మాయ మాటలు చెప్పేవారిని నమ్మకండి. ఇవి తప్ప క్రొత్తవి ఏమీ లేవు. నీకు దేవుడు డబ్బులు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అది ఇస్తాడంటే అవన్నీ దేవుడు ఎప్పుడో ఎన్నోసార్లు అందరికి ఇస్తూనే ఉన్నాడు. ఒక అన్యుడు తిరుపతి దేవస్థానంలో ప్రధాన పూజారి కూడా ఒకవేళ ఆరోగ్యం బాగలేక ఏదైనా పరిస్థితి కష్టం వచ్చి ఎవరో ఎప్పుడో చెప్పింది జ్ఞాపకం చేస్తే, అయ్యా యేసయ్యా నన్ను బాగు చేయంటే బాగు చేస్తాడా చేయడా? ఉదాహరణ కోసం చెప్తున్నాను, అంతే, అర్థం అవ్వాలి మీకు అని. సో అవి కాదండి కొత్త ఏంటంటే ఇవి. దయచేసి ఈ వాక్యాన్ని ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 1, 2, 3 సార్లు వినండి, అర్థం చేసుకోండి దయచేసి. దీన్ని అందరికీ తెలియచేయండి. క్రొత్త సంవత్సరం అంటే క్రొత్తగా ఏమీ జరగదు. క్రొత్తగా ఏమైనా జరిగితే ఇవి జరగాలి. ఆమేన్. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ యొక్క అపారమైన కృపను వందనాలు. నూతన సంవత్సరంలో మేము ప్రవేశించాం, కానీ మా జీవితాలు నూతన పరచబడలేదంటానికి ఈరోజు మీరు తెలియజేసిన వాక్యమే మాకు ఆధారం. నూతనమైనవి ఈ యొక్క లోకములో సూర్యుని కింద ఏమైనా ఉన్నవంటే అవన్నీ కూడా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఆయన సంబంధించినవే తప్ప వేరే కాదు. మరి అవే మాకు కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ నూతనత్వాన్ని పొందుకోవటానికి కావలసిన కృపను తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకొని నిన్ను పోలి జీవించే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Happy New Year. Happy New Year.